పల్నాడులో రాజకీయ కక్షతో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యకు గురయ్యాడు. వినుకొండలో కొబ్బరి బోండాల కత్తితో మాటు వేసి నడి రోడ్డుపై విచక్షణారహితంగా దాడి చేశారు టీడీపీ నేత తమ్ముడు. నిందితుడు పట్టణ తెలుగు యువత నాయకుడి తమ్ముడు జిలానీగా గుర్తించారు. వందల మంది జన సందోహం సమక్షంలో పాశవిక ఘటన జరిగింది. అయితే హత్యపై విచారణ జరగకుండానే వ్యక్తిగత కక్షలే కారణమని ఎస్పీ ప్రకటించారు. వ్యక్తిగత కక్షల వల్లే పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని జిలానీ అనే వ్యక్తి నరికి చంపాడని జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు తేల్చేశారు. మృతుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త. చంపిన వ్యక్తి టీడీపీలో స్థానికంగా క్రియాశీలకం. అయినప్పటికీ వ్యక్తిగత కక్షల వల్లేనంటూ ఎస్పీ గంటల వ్యవధిలో స్పష్టం చేయటం గమనార్హం. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లే ఎలాంటి దర్యాప్తు లేకుండానే నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వినుకొండలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలే కారణంగా కనబడుతుంది. ఇటువంటి ప్రజలు దీన్ని గమనించి ఎటువంటి శాంతి భద్రతల సమస్యని తలెత్తనీయకుండా చూడాలని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి చర్యలకు పాల్పడే ప్రతి ఒక్కరికి కూడా కఠినమైనటువంటి హెచ్చరికలు అయితే చేయడం జరుగుతుంది. పోలీస్ నుంచి కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటి నుంచి ఇక్కడ 144 సెక్షన్ని అమల్లో పెడుతున్నాము. వినుకొండ పట్టణం నడిబొడ్డున అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన దారుణం, అమానుషమని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్రంలో టీడీపీ గూండాలు నరరూప రాక్షసుల్లా తయారయ్యారని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తింది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులకు తెగబడుతున్నారంటూ మండిపడింది. టీడీపీ హత్య రాజకీయాలకు పరాకాష్ఠ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ హత్య రాజకీయాలతో మళ్లీ పల్నాడులో ఫ్యాక్షన్ పురుడు పోసుకునేలా ఉందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ హత్య రాజకీయాలు చేస్తే ఊరుకోబోమన్నారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కిరాతకం రాజ్యమేలుతోందని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం నాయకులు ఖాదర్ బాషా, ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, మరి రాజశేఖర్ మండిపడ్డారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, ఒక విచారణ అనేది పూర్తిగా కంప్లీట్ రాకుండానే ఇది పాత కక్షలే అని ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? ఏ ఆధారంగా ఇచ్చారు? పల్నాడులో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను టార్గెట్ చేసి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఏదైతే పోలింగ్ డేట్ ఉందో అప్పటి నుంచి విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారు. పెద్ద పెద్ద కర్రలు, కత్తులతో స్వైర విహారం చేస్తున్నారు. రాత్రి చూస్తే ఒక్కసారిగా వందలాది మంది చూస్తూ ఉండగా రషీద్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పైన జిలానీ అనే తెలుగుదేశం నాయకుడు దాడి చేశాడు. పూర్తిగా రషీద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినుకొండలో చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగానికి నాయకుడిగా ఉన్నారు. పార్టీలో చాలా కీలకమైన పొజిషన్లో ఉన్నారు. ఆయన వినుకొండలో చాలా యాక్టివ్గా ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఏజెంట్గా ఎవరు లేకపోతే ఆయనే ధైర్యం చేసి ఏజెంట్గా కూర్చున్నారు. దాంతోపాటుగా పూర్తిగా ఎప్పటికప్పుడు తెలుగుదేశానికి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. పార్టీలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఇతన్ని టార్గెట్ చేశారు. ఎప్పటి నుంచో ఇతని పైన దాడి చేయాలనుకుంటున్నారు. దీంతోపాటు ఇతనితో ఏం కాదు, వీళ్ళకి ఒక టీం ఉంది, చాలా యాక్టివ్గా పనిచేస్తారు వీళ్ళంతా. పట్టణ అధ్యక్షుడు ఖాన్తో పాటు వీళ్ళంతా ఒక టీమ్గా పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇతని పైన టార్గెట్ చేయాలనే ఒక పథకాన్ని రచించినట్లు కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రాత్రి చెక్ పోస్ట్ దగ్గరకు రషీద్ అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడే మాటు వేసి ఉన్న జిలానీ ఒక్కసారిగా కత్తి తీసుకుని దాడి చేశారు. జిలానీతో పాటు మరొక ఇద్దరు కూడా ఉన్నారంటూ అక్కడ ప్రచారం జరుగుతుంది వినుకొండలో. ఒక్కసారిగా మాటు వేసి అతను వచ్చే సమయంలో ఒక్కసారిగా కత్తితో అతని పైన, రషీద్ పైన దాడి చేశారంటే పక్కా ప్లాన్తో ఈ దాడి జరిగిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారిగా కొబ్బరి బోండాల కత్తితో రషీద్ పైన జిలానీ, తెలుగుదేశం నాయకుడు జిలానీ పైన అటాక్ చేశాడు. రషీద్ చెప్తూనే ఉన్నాడు వదిలేయమని, కానీ ముందు 2 చేతులు నరికేయడం జరిగింది. తర్వాత కత్తితో తలపైన నరకటంతో పూర్తిగా అక్కడికక్కడే పడిపోయిన పరిస్థితి. హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉండగా పూర్తిగా మార్గ మధ్యంలోనే చనిపోయాడు రషీద్ అని అతని కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. దీంతో ఒక్కసారిగా పల్నాడు జిల్లా ఉలిక్కిపడింది. అయితే అర్ధరాత్రి 12 గంటలకి పల్నాడు జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఖచ్చితంగా అర్ధరాత్రి 12 గంటలకి
పల్నాడు జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించి ఇది పాత కక్షల నేపథ్యంలోనే ఈ దారుణమైన ఘటన జరిగింది అని చెప్పడం జరిగింది. పూర్తిగా విచారణ లేకుండా ఇది పాత కక్షల నేపథ్యంలోనే జరిగిందని చెప్పడం అందరినీ విస్మయం గురి చేస్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసి హత్యలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఇది ఒక పథకం ప్రకారం రషీద్ను చంపడానికే ప్లాన్ చేశారు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు పట్టణంలో 144వ సెక్షన్ ప్రవేశపెట్టడం జరిగింది. ఖచ్చితంగా బయట వ్యక్తులు ఎవరు రావద్దని కూడా చెప్తున్నారు. ఒక్కసారిగా ఏదైతే రషీద్ పైన దాడి చేయడంతో ఒక్కసారిగా వినుకొండ ఉలిక్కి పడింది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.